వివేక్ గడ్ హోంవర్క్ చేసుకుందాం అని చెప్పి రూమ్ లాక్ వేసుకున్నాడు. ఓకే మంచిదే, సర్లే ఒకసారి ఏం చేస్తున్నాడు చూద్దాం. అసలు బుక్ ఏది లేదు, ఈడేమో ఫోన్ ఓపెన్ చేసుకుని గేమ్ ఆడుకుంటున్నాడు. రే వివేక్ గా ఫోన్ పక్కన పెట్టి చదువుకోరా బాబు. సంజయ్ మార్నింగ్ లేచిన వెంటనే వాడికి ఏ పని అయితే కష్టమో అదే ఫస్ట్ చేస్తాడు. ఆ పని అయిన తర్వాతే మిగతా పనుల జోలికి వెళ్తాడు. ఆ పనులన్నీ కంప్లీట్ చేస్తే కానీ సంజయ్ గాడికి నిద్ర పట్టదు రాత్రికి. సంజయ్ వివేక్ ఇలా చేస్తున్నాడని తెలిసి డోర్ బద్దలు కొట్టుకుని మరీ వచ్చాడు. అరే వివేక్, నువ్వు ఇలా ప్రోక్రాస్టినేట్ చేస్తూ కూర్చుంటే లైఫ్లో ఏం పీకలేవు. నా స్టోరీ ఒకసారి చెప్తాను. నాకు అరౌండ్ 20 years ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు బీటెక్లో 6th సెమ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ప్రతి ఎగ్జామ్కి ఒక 2 to 3 days గ్యాప్ వచ్చింది. ఓకే, ఓన్లీ మొబైల్ కంప్యూటింగ్ ఎగ్జామ్కి మాత్రం 5 days గ్యాప్ వచ్చింది. టాపర్స్ ప్రిపరేషన్ ఫస్ట్ డే నుంచే స్టార్ట్ చేశారు. మా ఫ్రెండ్స్ ఏమో సెకండ్ డే నుంచి. కరెక్ట్గా ఆ ఎగ్జామ్స్ టైంలోనే నా చుట్టుపక్కల ఉండే నా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా 8-ball pool గేమ్ ఆడటం స్టార్ట్ చేశారు. దాన్ని చూసి నాకు ఆడాలనిపించింది. ఫస్ట్ మా ఫ్రెండ్స్ ఫోన్ తీసుకుని దాంట్లో ఆడుకున్నా. ఇంకా వాళ్ళు ఇవ్వట్లేదని చెప్పేసి నేనే నా దాంట్లో డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకున్నా. ఇంకా తెలిసిందేగా, ఆ 5 days 8-ball pool గేమ్ ఆడుతూ కూర్చున్నా. చదువుకోవాలి అని అంటే సరేలే రేపు చదువుకోవాలి. మా ఫ్రెండ్స్ చెప్తున్నా రేపు చదువుకుందాం రేపు అని రాసి పెట్టుకోవాలి. మా మమ్మీ అనేది రాసి పెట్టుకోరా రేపు అని చెప్పని. ఇంకా రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉండగా దాని ముందు రోజు నైట్ 8కి కూర్చున్నా. చదువుకుందాం, రేపు ఎట్లా అయినా పాస్ అవ్వాలి, లేదంటే సంకన ఆగిపోతా అని చెప్పి. ఇంకా బాగా భయం వేసింది, ఫెయిల్ అయిపోతానేమో అని చెప్పి. ఇంకా అదే టెన్షన్ మీద నైట్ అంతా మేల్కొని చదువుకున్నా. మార్నింగ్ 4కి పడుకున్నా, మళ్ళీ 5కి లేసి మళ్ళీ కూర్చుని చదువుకున్నా. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు చదువుకుంటూనే ఉన్నా. ఇలా చదువుకునేటప్పుడు ఐ కాంట్ హెల్ప్, కానీ నాకు ఈ థాట్ అనేది వచ్చింది మైండ్ లో. అసలు రేపు అనుకోకుండా ఫస్ట్ డే నుంచే స్టార్ట్ చేస్తుంటే నేను ఇంత టెన్షన్ పడి చదివేవాడిని కాదు కదా. అసలు నేను ఇంతేనా, ప్రతి ఎగ్జామ్ కి ఇదే పని చేస్తానా, మరి ఇంత వాయిదా వేసుకుని లాస్ట్ మూమెంట్ లో డెడ్ లైన్ ఉన్నప్పుడే చదువుకుంటానా, నా జీవితం అంతా ఇంతేనా, ఇంకా మారనా. నువ్వు కూడా నాలాగా ప్రోక్రాస్టినేట్ చేస్తున్నావు అంటే వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సో నువ్వు ఆ ప్రోక్రాస్టినేట్ సైకిల్ నుంచి బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ 3 points నేను నా లైఫ్ లో ప్రాక్టీస్ చేసి నాకు ఉపయోగపడ్డాయి కాబట్టి నేను నీకు చెప్తున్నా. పాయింట్ నెంబర్ 1, ఈట్ దట్ ఫ్రాగ్. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇఫ్ ఇట్స్ యువర్ జాబ్ టు ఈట్ ఎ ఫ్రాగ్, ఇట్స్ బెస్ట్ టు డూ ఇట్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. ఇది నీకు మంచి ఎగ్జాంపుల్తో చెప్తా. నువ్వు ఇంట్లో కూర్చొని అన్నం తింటున్నావు, మీ మమ్మీ నీకు మొత్తం వడ్డిచ్చేసింది. ఓకే, నీకు అస్సలు నచ్చని కూర కూడా ప్లేట్లో పెట్టేసింది. నాకు వంకాయ కాబట్టి నేను వంకాయ గురించి చెప్తున్నా. వంకాయ కూర నీ ప్లేట్లో పెట్టింది. ఇది కానీ తినకపోతే నీకు తాట తెస్తారా అంటే, నువ్వు ఇప్పుడు తినకపోతే రాత్రికైనా తినాల్సిందే, ఈరోజు నువ్వు తినాల్సిందే అని అంటది మీ అమ్మ. ఇంకా నీకు తప్పదు, తినాల్సిందే. సో అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఎవడైనా ఏం చేస్తాడు, కామన్ సెన్స్ ఉండే ఎవడైనా ఏం చేస్తాడు, కర్రీ అంతా అది వేసుకుని ఒకే ముద్దులో గుట్టుకొని మింగేస్తాడు. నవిలి నవ్వకుండా అట్లాగే మింగేస్తాడు. ఫస్ట్ తినేస్తాడు. ఎందుకు అలా ఎందుకు తినేస్తారంటే, ఇంక దాని పని అయిపోద్ది, ఇంక ప్రశాంతంగా ఉండొచ్చు, మిగతా అన్నం అంతా నేను ప్రశాంతంగా తినొచ్చు అని చెప్పేసి ఫస్ట్ తినేస్తావు నువ్వు. అలాగే నువ్వు ప్రతిరోజు ఒక కప్పని తినాలి. కప్ అంటే ఫ్రాగ్ పక్కా తినాలి. నువ్వు ఏం చేస్తావు? పొద్దున్న లేవగానే తినేస్తే ఇంకా రోజంతా ప్రశాంతంగా ఉండొచ్చు. లేదు, కానీ మార్నింగ్ తినకుండా సర్లే కాసేపు అయిన తర్వాత తిందాం, మళ్ళీ తిందాం, 1 గంట తర్వాత తిందాం నువ్వు కానీ అనుకుంటే నువ్వు డే మొత్తం దాన్ని అలా వాయిదా వేసుకుంటూనే వెళ్తావు. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా అప్పటికి కూడా నీకు తినబుద్ది కాక సర్లే రేపు తింటా అనుకుంటావు. అప్పుడేమవుద్ది, పక్క రోజు నువ్వు 2 కప్పలు తినాలి. అలా నువ్వు ప్రతిరోజు చేస్తే నెల ఆఖరికి నువ్వు ఆల్మోస్ట్ 30 కప్పల్ని తినాల్సి వస్తుంది. అది ఒక్క రోజు నువ్వు తినలేవు. సో దానికంటే నువ్వు కానీ మార్నింగ్ లెగిసిన వెంటనే ఆ కప్ప తినేసావు అనుకో, బాగోదు. ఓకే, బాగా కష్టం కప్ప తిన్నావు, కానీ మిగతా రోజంతా నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నువ్వు హార్డెస్ట్ థింగ్ ఎర్లీ మార్నింగ్ నువ్వు చేసావు కాబట్టి మిగతా రోజంతా నీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. మిగతా వర్క్స్ అన్ని ఈజీగా చేస్తావు. అలాగే నీ లైఫ్ లో ఉండే బిగ్గెస్ట్ అండ్ హార్డెస్ట్ టాస్క్ నువ్వు ప్రతిరోజు పొద్దున ఫస్ట్ అదే పని చేస్తే మిగతా పనులన్నీ ఈజీ అయిపోతాయి. ప్రశాంతంగా నువ్వు దాని గురించి ఆలోచించకుండా రోజంతా ఆ ప్రోక్రాస్టినేట్ చేయకుండా అయితే ఉంటావు. సార్ నువ్వు చెప్పే బాగానే ఉంది, కానీ నాకు 2-3 పనులు ఉన్నాయి కష్టంగా ఉండేవి, ఏం చేయమంటావు? ఇఫ్ ఇట్ ఈస్ యువర్ జాబ్ టు ఈట్ 2 frogs, ఈట్ ద బిగ్గెస్ట్ అండ్ అగ్లియెస్ట్ వన్ ఫస్ట్. నీకుండే పనులన్నింటిలో ఏదైతే చాలా కష్టం, అబ్బా ఇది అస్సలు చేయబుద్ది కాదు, బట్ నువ్వు పక్కా చేయాలి, అట్లా ర్యాంకింగ్ ఇచ్చుకుని ఏదైతే బాగా కష్టమో ఫస్ట్ ఆ పని చేయి. దాని తర్వాత సెకండ్ కష్టం చేయి. అలా చేసుకుంటూ పో. పాయింట్ నెంబర్ 2, 2 minutes రూల్ అండ్ 5 minutes రూల్. నువ్వు ల్యాప్టాప్ లో మూవీ చూద్దామని బెడ్ ఎక్కావు. మూవీ చూసినప్పుడు మళ్ళీ నీకు ఖాళీగా ఉండబుద్ది కాదు, నోట్లో ఏదో ఒకటి పడుతూ ఉండాలి. అందుకని ఏం చేస్తావు అంటే చిప్స్ తెచ్చుకుని పెట్టుకుంటావు, చిప్స్ తింటూ మూవీ చూస్తావు. ఓకే బాగానే ఉంది. కరెక్ట్గా చిప్స్ అయిపోయిన తర్వాత కవర్ ఒకటి ఉంటుంది. ఆ కవర్ ఏం చేస్తావు అంటే బెడ్ కింద దోవేస్తావు. ఇలా నువ్వు ఒక్కసారి చేయలేదు, చాలా సార్లు చేసావు. బెడ్ కింద పెద్ద కుప్ప ఉంది. ఇక్కడ ఈ 2 minutes రూల్ అనేది యూజ్ అవుద్ది. ఏ పనైనా 2 minutes కంటే తక్కువ టైంలో అయిపోద్ది అని అంటే మాత్రం ఇంకోటి ఆలోచించకుండా వెంటనే ఆ పని చేసేయి. ఆ కవర్ తీసుకుని బయట వేసాడని నీకు నిమిషం కూడా పట్టదు, కానీ నువ్వు మాత్రం కింద దోవేస్తావు. అలా తొయ్యకుండా 2 minutes కంటే తక్కువ సేపట్లో ఆ పని అయిపోద్ది కాబట్టి వెంటనే లేసి ఆ కవర్ తీసుకెళ్ళి బయట వేస్తే సినిమా నువ్వు ఆపితే అక్కడికి పోదు. లేదు నేను మళ్ళీ చేస్తా, 2 minutes అయ్యే పని ఇప్పుడు చేస్తేమో 2 గంటల తర్వాత చేస్తే ఏమి. నువ్వు అలాంటి చిన్న చిన్న పనులు చేస్తేనే పెద్ద పెద్ద పనులన్నీ ప్రోక్రాస్టినేట్ చేయకుండా చేయగలుగుతావు.
కానీ నాకు 2 minutes లో అయిపోయే పనులు కాదు, 2 minutes కంటే ఎక్కువసేపు అయ్యే పనులు ఉన్నాయంటే కేస్ వేర్ 5 minutes రూల్ కమ్స్ ఇన్. ఇప్పుడు నువ్వు రేపు మార్నింగ్ ఎగ్జామ్ కి చదువుకోవాలి, ఇప్పుడు నీకు కనీసం ఒక 1 hour 1.5 hour కూర్చొని నువ్వు చదివితే గానీ నీకు ఆ పని అవ్వదు. 2 minutes లో అయ్యే పని కాదు కదా అని చెప్పి వాయిదా వేసుకోకుండా ఏం చేస్తాం అంటే కరెక్ట్ గా 5 minutes చదువుకుందాం, కరెక్ట్ గా 5 minutes ఫుల్ ఫోకస్ తో దాన్ని చదువుకుందాం అని చెప్పి కూర్చుంటాం అనమాట. కూర్చొని చదువుకుంటావు. ఆ 5 minutes లో ఏమవుద్ది అంటే నీకు ఆ మొమెంటం బిల్డ్ అవుద్ది. ఆ 5 minutes తర్వాత కూడా నీకు మోస్ట్లీ ఆబుద్ది కాదు. ఒకవేళ నీకు ఆబుద్ది అయితే మాత్రం నీకు ఆపేయాలి అనిపిస్తే ఆపేసి దాని తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత కరెక్ట్ 5 minutes చేద్దాం అనుకో. సో ఈ 5 minutes రూల్ ని కొంతమంది 10 minutes రూల్ అంటారు, కొంతమంది 25 minutes రూల్ అంటారు. అది నీ ఇష్టం. అకార్డింగ్ టు యూ నీకు ఎన్ని మినిట్స్ కావాలంటే అన్ని మినిట్స్ పెట్టుకుని దాన్ని ఒక రూల్ గా చేసుకో. నీకు 3 గంటలు అయ్యే పని కరెక్ట్ గా ½ hour చేద్దాం, దాని తర్వాత సంగతి తర్వాత అని చెప్పేసి ఒక ½ hour ఫోకస్డ్ గా కూర్చుని చెయ్యి. నీకు ఆ మొమెంటం బిల్డ్ అయ్యి ఆ 3 గంటలు కూడా చేస్తావు. పాయింట్ నెంబర్ 3, ప్రాక్టీస్ క్రియేటివ్ ప్రోక్రాస్టినేషన్. ప్రోక్రాస్టినేషన్ మంచిదే, ఎప్పుడెప్పుడు మంచిదవుద్ది, ఎలాంటి విషయాల్లో మంచిదవుద్దో ఇప్పుడు నేను నీకు చెప్తా. నాకు మంచి ఎగ్జాంపుల్ దొరకట్లా, మళ్ళీ ఎగ్జామ్స్ గురించి వద్దాం. రేపు మార్నింగ్ నువ్వు ఎగ్జామ్ రాయాలి. ఈ రోజు నీకు 3-4 పనులు ఉన్నాయి. 1, మీ అమ్మ బయటికి వెళ్ళి బియ్యం ఆడించమనింది. 2, కొత్త సినిమా రిలీజ్ అయింది, ఆ మూవీకి పక్కా వెళ్ళాలి. 3వది చదువుకోవాలి. రేపు నువ్వు ఎగ్జామ్ లో ఒక 80% తెచ్చుకోవాలి, లేదా కనీసం పాస్ అవ్వాలి అని అంటే నువ్వేం చేస్తావు? నీకుండే ఆ గోల్ ఏంటంటే రేపు ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలి అనే గోల్ కి నీకుండే ఈ 3 పనుల్లో ఏ పని ఆ గోల్ కి దగ్గరికి తీసుకెళ్ళద్ది? చదువుకోవడం. సో చదువుకోవడం కాకుండా మిగతా 2 పనులు ఏంటి? పిండి ఆడించుకుని రావడం, 2వది మూవీకి వెళ్ళడం. ఈ 2 పనులు దానికి దగ్గరగా తీసుకెళ్ళవు. ఇంకా వరస్ట్ గా ఫస్ట్ దైనా పిండి ఆడించుకుని వస్తే నీకు దగ్గరికి తీసుకెళ్ళవేమో కానీ అక్కడే ఉంటావు. బట్ సెకండ్ది మూవీ చూడడానికి వెళ్తే మాత్రం నీ గోల్ కంటే ఇంకా బ్యాక్ సైడ్ తీసుకెళ్ళద్దు, దూరంగా తీసుకెళ్ళద్దు నిన్ను. ఎందుకంటే ఆ మూవీ గురించి ఆలోచిస్తా ఉంటావు, మూవీ బాగుందో బాగాలేదో ఏదో ఒకటి దాని గురించి ఆలోచిస్తాను కూర్చుంటావు కానీ చదువుకున్నా ఎక్కదు. ఈ 3 పనుల్లో నువ్వు ఏ పని చేస్తే నువ్వు ఆ గోల్ కి అతి త్వరలో రీచ్ అవుతావో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వేంటంటే రేపు నువ్వు పాస్ అవ్వడానికి నువ్వు ఇప్పుడు చదువుకుంటే రేపు మార్నింగ్ ఎగ్జామ్ రాసి నీట్ గా పాస్ అవుతావు. ఆ విషయం నీకు తెలిసినప్పుడు ఆ పని కాకుండా మిగతా 2 పనులు ప్రోక్రాస్టినేట్ చెయ్యి. మీ మమ్మీ పిండి ఆడుచుకున్నామంటే ఇప్పుడు కాదులేమా సాయంత్రం వెళ్తా, లేదంటే రేపు వెళ్తా, ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లేదు రేపు వెళ్తాలేమా అని చెప్పు. సినిమాకి వెళ్ళాలి, మీ ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, ఇప్పుడు కాదులేరా నేను మళ్ళీ వస్తాలే, ఈ రోజు చూస్తేవి రేపు చూస్తేవి సేమ్ సినిమా కదా, ఈ రోజు నాకు కుదరదు, రేపు ఎగ్జామ్ అయిన తర్వాత ఒకేసారి పోదాం. నిన్ను ఏ పనులు అయితే నీ గోల్ కి దూరంగా తీసుకెళ్తాయో ఆ పనుల్ని ప్రోక్రాస్టినేట్ చెయ్యి, ఆ పనులు వాయిదా వేసుకో. ఏ పనులు అయితే నీ గోల్ కి నిన్ను దగ్గరగా తీసుకెళ్తాయో ఆ పని పైన 2 పాయింట్స్ నేను చెప్పా కదా, ఆ 2 పాయింట్స్ ని ఫాలో అయ్యి ఆ పని చేసి నీ గోల్ కి చాలా దగ్గరగా అయిపోతావు. సరే ప్రోక్రాస్టినేట్ చేయకుండా ఓకే అంతా బానే ఉంది అనుకుంటావు, బట్ ఫోకస్ ఇస్ ద మెయిన్ థింగ్ టు అవాయిడ్ ప్రోక్రాస్టినేషన్. నువ్వు ప్రోక్రాస్టినేషన్ నుంచి బయటపడాలంటే నీకు బాగా ఫోకస్ ఉండాలి. ఏదైనా పని స్టార్ట్ చేస్తే ఆ పని అయ్యేదాకా నువ్వు అక్కడి నుంచి కదలకుండా ఉండాలి, డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి. అండ్ ఫోకస్ మీద కూడా నీకు వీడియో కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చెయ్యి. అండ్ నీకు ఈ వీడియో మాత్రం హెల్ప్ అయితే ఇలాంటి వీడియోస్ నేను చాలా చేస్తాను. నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను బాగా హెల్ప్ అవుతాను. నా గోల్ ఏంటంటే నువ్వు నీ లైఫ్ లో ఇంప్రూవ్ అవ్వాలి. నువ్వు నీ లైఫ్ లో ఏవైతే సాధించాలి అని కొన్ని గోల్స్ పెట్టుకున్నావు, ఆ గోల్స్ నువ్వు సాధించాలి. నీకు ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా అవి నువ్వు సాధించాలి. అమ్మాయిల విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ ఏ విషయంలో అయినా నువ్వు వాటిని సాధించడానికి నేను నీకు గట్టిగా హెల్ప్ చేస్తా. సో దట్స్ మై గోల్. అలాగే ఈ వీడియో నుంచి నీకు తెలియని పాయింట్లు 1-2 చెప్పినా నీకు అవి ఇంతలో ఇంత హెల్ప్ అయినా నీ ఫ్రెండ్స్ కి షేర్ చేయి, వాళ్ళకే హెల్ప్ అవుతాయి. నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నీలాగే బాగుపడాలి అని నువ్వు అనుకుంటే మాత్రం షేర్ చెయ్యి. నేను బాగా ఓవర్ థింక్ చేస్తాను అని అంటే మాత్రం హౌ టు స్టాప్ ఓవర్ థింకింగ్ అనే ఒక వీడియో నేను ఆల్రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ ఆ వీడియో చూడు. డూ ద హార్డ్ వర్క్ ఎస్పెషల్లీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్.